హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ తెలుగు ట్రక్ బ్లాగ్స్. స్టీరింగ్ చేతిలో ఉన్నప్పుడు ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత ప్రమాదంగా మారుతుందో ఈ వీడియో మొత్తం చూసి అర్థమవుతుందన్న. అక్రమంగా తరలిస్తున్న ఒక డీసీఎం ఓవర్ స్పీడ్గా వచ్చి రైట్ టర్న్ తీసుకుంటున్న ట్రాక్టర్ని గుద్దితే బ్రేక్ కొట్టినా ఆగకుండా ఈడ్చుకుంటూ వచ్చి డివైడర్ కొట్టుకొని లెఫ్ట్ సైడ్ వీల్ ఇరిగిపోయి డ్రైవర్ ఎగిరి డీసీఎం అద్దం మీద పడిపోయింది. ఆయనకు సీరియస్ ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. డబ్బు కోసం టైం సేవ్ చేయాలన్న ఆలోచనను తొందరలో ఒక డ్రైవర్ జీవితం, కుటుంబాన్ని, భవిష్యత్తుని మొత్తం రిస్క్లో పడేసినట్టు అయిపోయింది. ఈ ప్రమాదానికి కారణం ఎవరు? అతివేగమా, అక్రమ రవాణా? నేనైతే అతివేగం, అక్రమ రవాణా అని అంట. రోడ్డు మీద నడిచేది వాహనం కాదన్న, మన జీవితం. అక్రమ రవాణా, ఓవర్ స్పీడ్ ఇవి కేవలం చట్ట విరుద్ధమైనవే కాదు, ప్రాణాంతకమైనవి కూడా. చాలా ఇబ్బందులు వస్తాయన్న. మన జీవితాన్ని మనం సేఫ్టీ పెట్టుకోకుంటే ఎంత ఇబ్బందో తెలుసా? ఒక డ్రైవర్ రోడ్డు ఎక్కి ఇంటికి వెళ్ళిన దాకా మన కోసం మన కుటుంబం ఎదురు చూస్తుంది. మనం ఎందుకు అంత రిస్క్ చేయాలి? మనకి ఏం అవసరం అన్నా? మనకు చూడండి, ఈడ బ్రేక్ కొడితే డీసీఎం ఇక్కడ బ్రేక్ కొడితే ముందుకు వచ్చిన దాకా కూడా ఆగలే, అక్కడ దాకా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి ఆ ట్రాక్టర్ చూడండి, మీకు అవుపిస్తుంది కదా, ఆ ట్రాక్టరు రైట్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటుంటే వీడు ఫుల్ టర్నింగ్లో వచ్చేసి బ్రేక్ కొట్టిండు, అయినా ఆగలే. అక్కడ ఆ బ్రేకులు ఎక్కడైతే అచ్చులు అవుపిస్తున్నాయో అక్కడి నుంచి కొడితే ట్రాక్టర్ని ఈడ్చుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈడ ఆపేసిండు. డ్రైవర్ ఎగిరి అద్దం మీద పడ్డాడు, ముందల అద్దం మీద టైర్లు పలిగిపోయింది, అద్దం మీద పడిపోయిండు డ్రైవర్. ఈ లెఫ్ట్ సైడ్ వీల్ విరిగి అసలు ఎంత ఘోరంగా అంటే ఎంత బలంగా కొట్టిండంటే అంత బలంగా కొట్టింది ఆ డీసీఎం. ఆ లెఫ్ట్ సైడ్ వీలు ఇక్కడ ఈ డివైడర్ కొట్టుకొని వీల్ ఇరిగి అవతల పడిపోయింది. వాడు కొట్టిన కొట్టుడికి కరెక్ట్గా డివైడర్ మధ్యలో, రోడ్డు మధ్యలో ఉన్నాడు ఆయన కొట్టిన కొట్టుడికి ఈ ఛాయిసే ఇరిగిపోయింది, అంత బలంగా కొట్టిండు. అసలు మామూలుగా అంటే మామూలుగా కాదు, అది చాలా పెద్ద సీరియస్గా. ఈ బండి దొంగ బండి. మెయిన్ ఈ బండికి నెంబర్ లేదు, నెంబర్ కరెక్ట్ లేదు, ఏది లేదు. ఛాయిస్ ఒకటి ఉంది, ఇంజన్ నెంబర్ ఒకటి ఉంది, నెంబర్ ఒకటి ఉంది. వాడేం లేదు, బండి యాక్సిడెంట్ కాగానే ఆడ పెట్టేసిండు, దిగిండు, జంపు. వాళ్ళు కార్లు వేసుకొని వచ్చిరంట, కార్లో ఫాలో అవుతుంటూనే రూట్ క్లియర్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఇగో ఇక్కడ ఈ డివైడర్ కాడ కొట్టుకుంది, ఆ కొట్టుకొని వీల్ ఇరిగింది, లెఫ్ట్ సైడ్ వీల్ ఇరిగి ఈడ్చుకుంటా బండిని అక్కడ దాకా తీసుకెళ్తే అక్కడికి పోయినాక ఆగింది. వాడేముంది, ఉరుకొచ్చిండు, వెనకాల కార్లు వస్తే కార్లో ఎక్కి వెళ్ళిపోయాడు. చూడండి పాపం, ఇగో ఆవులని తాళ్ళు కట్టేసి పైకి లేవకుండా తాళ్ళు కట్టేసి పెట్టాడు. వాటికి మేత లేదు, నీళ్లు లేవు, పాపం అవి అల్లాడిపోతున్నాయి. దీంట్లో ఆవులున్న సంగతి ఆ ఆవు పైకి లేసి సౌండ్ చేసిన దాకా ఎవరికి తెలియదు దీంట్లో ఆవులు ఉన్నాయి. దాంట్లో సౌండ్ కాగానే ఏంది సౌండ్ అవుతుందని చూస్తే దాంట్లో ఆవులు ఉన్నాయి. అంత ఘోరంగా అయిపోయింది. వాడు అక్రమ రవాణా చేస్తుండు కదా, వాళ్ళు కార్లో ఫాలో అయ్యి బండిని పాస్ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి రాగానే ఈ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ బ్రేక్ కొట్టిండు, అక్కడ బ్రేక్ కొడితే అక్కడి నుంచి జారుకుంటూ వచ్చి ఈడికొచ్చి ఈడ డివైడర్ గుద్దుకొని ఫ్రంట్ వీల్ లెఫ్ట్ సైడ్ది ఇరిగిపోయింది. మళ్ళీ ముందల అక్కడ ఆ గ్యాప్లోకి వచ్చినాక ఆగింది. డ్రైవర్ ఎగిరి డీసీఎం అద్దం మీద పడిపోయింది. ఆయన ఎంత ఘోరంగా అంటే అంత ఘోరం. పాపం వాటికి తిండి లేక, తిప్పలు లేక, నీళ్లు కూడా లేవు, అంత దారుణంగా ఉంది. వాడు తొందరలో తరలించడం కోసానికి అంత ఓవర్ స్పీడ్ మీద వచ్చి యాక్సిడెంట్ అయింది. వాడు చేసిన తప్పుకి ఇప్పుడు ఆ ట్రాక్టర్ డ్రైవర్ పాపం జీవితం ఆగమైపోయింది. ఎవడు చేయమన్నాడు అక్రమ రవాణా? అది ఓనర్కి లాభం, మనకేం లాభం లేదు. సరే, వాడు కూడా దాంట్లో ఏమన్నా పార్ట్నర్ ఉండో మనకు తెలియదు, ఇంకా పూర్తి విశేషాలు ఏందనే తెలియదు. ఇది నెల్లిపాక అని. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్, కళ్యాణ్ తెలుగు ట్రక్ వ్లాగ్స్. కీప్ వాచింగ్.